జగన్మోహన్ రెడ్డిపై దేశద్రోహం కేసు పెట్టాలి అని కూడా ఉంది లోపల. ఇంకా జగన్మోహన్ రెడ్డి మీదే కాదు, అసలు ఎవరైనా కానీ సనాతన ధర్మాన్ని మత విశ్వాసాలను నొప్పించే విధంగా మాట్లాడితే వాళ్ళ మీద వెంటనే ఉపా కూడా పెట్టాలి. అంటే ఉపా ప్లస్ ఎడిషన్ దేశద్రోహం కూడా పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి రావణ్ను సమర్థిస్తున్నాడు, ఇలా చేసిన రావణ్ను సమర్థిస్తున్నాడు కాబట్టి ఆయన మీద కూడా ఇది పెట్టాలని ఆనవరావు నారాయణ రెడ్డి గారు చాలా చాలా తీవ్రమైన నిజం చెప్పాలంటే. అయితే నెల్లూరు జిల్లా నుంచి ఇటువంటిది వస్తుంది. అంతకుముందు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా, వీళ్ళిద్దరు పూర్వాశ్రమంలో బాగా, శ్రీధర్ రెడ్డి అయితే ఇంకా దగ్గరగా ఉన్నాడు. ఏంటంటే రామనారాయణ రెడ్డి గారు చాలా కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ అన్నీ కూడా హిందూ మతం, సనాతన ధర్మం, రామాయణ భారత ఇతిహాసాలను చేస్తూ ఉన్న వీళ్ళందరూ కూడా కొన్ని రాజకీయ పార్టీలు వీళ్ళతో ఉన్నాయి, వాళ్ళతో చేతులు కలిపి గొడ్డలి పాటి ఇదంతా చేస్తూ ఉంది. రావణ్ జోసెఫ్ అనే వ్యక్తి ద్వారా జగన్ రెడ్డి చేస్తున్న కుతంత్రం, కుట్ర రాజ్యాంగ విలువల్ని తగ్గించేదిగా ఉంది. వీళ్ళకి హక్కు ఎవరిచ్చారు? కాబట్టి వీళ్ళందరి మీద దేశంలో స్నేహపూరిత వాతావరణాన్ని చెడగొట్టేలా జగన్ తీరు ఉంది. ఇలాంటి నాయకులపై ఉపా చట్టం 1967 ప్రకారం రాజద్రోహం కింద కేసులు పెట్టాలి. ఆ కేసుల ప్రకారం వీళ్ళందరినీ శిక్షించి తీరాలి. అప్పుడే గొడ్డలి పార్టీ దుర్మార్గ చర్యలకు అడ్డుకట్ట పడుతుంది. వైసీపీ పాలనలో పెట్టలేదా? పెట్టారు, రఘురామకృష్ణరాజు మీద పెట్టినట్టున్నారు. కాబట్టి ఇదంతా కూడా ఒక కుట్ర. ఈ కుట్ర కోసం దేశద్రోహం కేసు అంటే ఇంక నిజంగా ఇప్పటి వరకు రావణ్కి పరిమితమైన ఈ ఉపా అనండి, దేశద్రోహం అనండి, ఏకంగా జగన్మోహన్ రెడ్డి మీద పెట్టాలి అనే ఆరోపణ. నిజానికి రామనారాయణ రెడ్డి నిన్న మాట్లాడిన నేపథ్యం అంటే మొన్న శ్రీధర్ రెడ్డి కూడా అటువంటిదే అన్నారు. ఇంచుమించుగా వీళ్ళంతా నెల్లూరు వీళ్ళే కదా. నిన్న మీకు చెప్పాను నేను, సాక్షిగా ఒక వార్త వచ్చింది. ఆలయాలకు సందర్శకులు పెరుగుతున్నారు, ఆదాయం ఏమో తగ్గుతుంది, హుండీ ఆదాయం. ఇది ఎందుకు జరుగుతుందని కొన్ని లెక్కలు ఇచ్చారు. సో రామనారాయణ రెడ్డి దాన్ని తప్పు పడుతున్నారు. మీ హయాంలో ఏం చేశారు అది. ఇప్పుడు దేవుడు ఎక్కడ పోయాడో తెలియట్లేదు. ఇది ఎంతసేపటికి మీ హయాము మా హయాము. ఇందులో కొందరు ఆ హయాంలో కూడా ఉన్నారు. వాస్తవానికి ఆ హయాం నుంచి ఈ హయాంకి వచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళ రాజకీయాలు ఒకటైతే సరే, కానీ ఇంత తేలిగ్గా దేశద్రోహం కేసులు, ఉపా కేసులు నాయకుల మీద లేదా పెట్టేసేయచ్చు అన్న పద్ధతుల్లో మరి మాట్లాడుతున్నారంటే, ఆయన ప్రభుత్వం తన మంత్రి కదా ఆయన. ఇంకెవరన్నా మీరో నేనో మాట్లాడితే వేరే విషయం. మంత్రిగా ఉండి పెట్టాలంటే పెట్టండి, పెట్టకుండా మీరు కూడా వచ్చి మీడియా కాన్ఫరెన్స్లో చెప్తే ఎట్లా? అంటే పెట్టకుండా ప్రభుత్వం ఉపేక్ష వహిస్తుందని మీ ఉద్దేశమా? పెట్టడానికి అవకాశం ఉన్నా కానీ హోంశాఖ పట్టించుకోవడం లేదని మీ ఉద్దేశమా? కాబట్టి అంటే లేదా ఉదారంగా మీరు జగన్మోహన్ రెడ్డి మీద ఔదార్యం చూపించి పెట్టడానికి అవకాశం అని, ఇవన్నీ లాజికల్ క్వశ్చన్స్. ఇవేం పెద్ద దీనికి అంత ఆలోచన కూడా అక్కర్లేదు. అది ఇది కాకపోతే రాజకీయమైన ఒక వైరంతో మాట్లాడుతున్నారో తెలియదు. మరి నిజంగా ఇప్పుడు రామనారాయణ రెడ్డి మాటలు చంద్రబాబు నాయుడు గారు ఆమోదించి దేశద్రోహం కేసు పెడతారా? దానికి ఏమన్నా సన్నాహాలు జరుగుతాయా? నాకు తెలియదు. కానీ తీవ్రమైన విషయాలే. తిరుపతి లడ్డూ దగ్గర నుంచి తాజాగా వచ్చిన ఆదాయం లెక్కల వరకు, ఆఖరికి సింహాచలం భూములను డేటా సెంటర్కు కట్టబెడుతున్నారన్న దాని మీద విశాఖపట్నంలో జరుగుతున్న ఆందోళన వరకు, ఏ అంశం మీద ఆనంద రామనారాయణ రెడ్డి గారు సకాలంలో వచ్చి స్పందించిన దాఖలాలు లేవు. స్పందించనివ్వడం లేదా, స్పష్టత లేదా, లేకపోతే ఆయనకు స్వేచ్ఛ లేదా మనకు తెలియదు. కానీ ఈ అంశంలో ఏమనెత్తారు మరి? దీనికి చంద్రబాబు నాయుడు గారు లేదా హోంమంత్రి అనిత గారు వీటన్నిటిలో ఎక్కడ ఏం మాట్లాడిపోవటం కూడా నిజానికి మధ్యలో ఎప్పుడన్నా ఒకటి అలా ట్వీట్లేమో కానీ తెలియదు. అంటే సమన్వయం లేదా, లేదా స్పష్టత లేదా నాకు తెలీదు. మరి దేశద్రోహం కేసు ఏమేమి పెడతారో మనం చూడాల్సి ఉంటుంది. ఈ లోపల రావణ్కు సంబంధించి రోజు మనం చర్చిస్తున్న రావణ్ సిరీస్లో 2 పరిణామాలు మాట్లాడుకోవాల్సి ఉంది. ఒకటి, రావణ్ మీద హెబియస్ కార్పస్ పిటిషన్ హైకోర్టులో ఏదైతే వేశారో దాన్ని హైకోర్టు తోసిపుచ్చింది. జనశ్రావణ్ణి వాదించారు అక్కడ. మీరే ఆయన్ని పోలీసులు పట్టుకెళ్ళారు, ఈ కేసులు పెట్టారని మీరే అంటారు. మళ్ళీ మీరే హెబియస్ కార్పస్ వేస్తే మనిషి ఆచూకీ తెలియకుండా పోయినప్పుడు కదా హెబియస్ కార్పస్. కాబట్టి మేము దీన్ని స్వీకరించట్లేదు, తోసిపుచ్చారు. అయితే నేను ఇక్కడ గమనించాలి, తోసిపుచ్చారు కాబట్టి అయిపోయింది. కానీ
వ్యాఖ్యలు చేయలేదు, జోక్యం చేసుకోలేదు హైకోర్టు. హైకోర్టు రావణ్ కేసు తన ముందుకు ఏ రూపంలో అయినా సరే వచ్చినప్పటికీ కూడా జోక్యం చేసుకోవడానికి కానీ, డైరెక్షన్ ఇవ్వడానికి కానీ, జనరల్ కామెంట్స్ చేయడానికి కూడా సిద్ధపడకపోవడం ఇక్కడ మనం గమనిస్తాం. ఈ లోపల మనం మీడియాను, మరి ముఖ్యంగా సోషల్ మీడియాను గమనిస్తే వర్మ, రావణ్, ప్రశ్న రావణ్ అలియాస్ బచ్చలకూర జోసెఫ్ అలియాస్ సంథింగ్, ఇంకా ఈ కేసు ఇప్పుడు థర్డ్ స్టేజ్లోకి ఎంటర్ అయినట్టుగా ఉంది. మొదటిది నేను మీకు చెప్పా, బూతుల నుంచి బూతుల స్టేజ్ నుంచి బూచి స్టేజ్ అన్నారు. ఇప్పుడు బూచి నుంచి మళ్ళీ ఇప్పుడు అసభ్య స్టేజ్లోకి వెళ్తుంది. అసభ్య వీడియోలు అవి కనపడ్డాయి, ఇది కనపడ్డాయి, చాలా పెట్టారు. వీటన్నింటినీ నిజానికి దశల వారీగా లీక్ చేయాల్సినంత అవసరం లేదు. ఆయన మీద ఆయనేమి అసాధారణ అధికారాలు కలిగిన, లేకపోతే ఏదో రాజకీయ నాయకుడు ఏం కదా, ఒక మామూలు యూట్యూబరు. ఆయనకు నేపథ్యం ఏమన్నా ఉంటే మీరే తేల్చాలి. కానీ ఇప్పుడు అవెందుకంటే 1 by 1 ఇప్పుడు ప్రతిసారి ఆయనతో ఆగట్లేదు. ఆయనతో ఇంకా చాలా మందిని ముడిపెట్టి, ఆయనతో ప్రకాష్ రాజును, ఆయనతో ఇంకొకరిని, కొంతమంది జర్నలిస్టులను ముడిపెట్టి కూడా చేస్తున్నారు. కాబట్టి ఇది కొనసాగుతుంది ఈ ప్రహసనం. నిజంగా ఇది ఎక్కడో చోట దీనికి ఫుల్ స్టాప్ పడాల్సిన అవసరం ఉంది. మీరు చేసే దర్యాప్తు ఏదో కోర్టు ఉత్తర్వు ప్రకారం చేయండి. కాకపోతే అందరూ రాజకీయ పక్షాలు, ఆలోచన పరులు అందరూ కోరినట్టుగా మరీ ఉపా లాంటి కర్కోటక చట్టాలు కాకుండా ఇతర సంబంధిత చట్టాలు ఏవైనా వాటి ప్రకారం విచారించండి, కోర్టులు చెప్తాయని. ఈ లోపల కొత్త విషయాలు తీసుకొని వస్తే ఒకటైతే గుర్తించాలి, రావణ్ను దెబ్బతీస్తామని అనుకుంటున్నారు. కానీ దాంతోపాటు అందులో మీరు చూపిస్తున్న వీడియోలు, అందులో మీరు పేర్కొంటున్న పేర్లు, ఆ ముడిపడిన మతాలు, కులాలు, రాజకీయాలు, ఇవన్నీ కూడా అఫెక్ట్ అవుతాయి, వాతావరణాన్ని కలుషితం చేస్తాయి. ఎక్కడో దీనికి ముగింపు ఉండాల్సిన అవసరం ఉంది. సార్, ఉరి తీయాలని విజయసాయి రెడ్డి కొడాలి